రెండవ కారణం, ఒకప్పుడు వ్యవసాయము భారతదేశంలో ఒక జీవన విధానం. వ్యవసాయం, అగ్రికల్చర్ ఇస్ అ కల్చర్. అగ్రికల్చర్లోనే కల్చర్ ఉందని మనం ఎప్పుడు అంటుంటాం. అది ఒక జీవన విధానంగా కొనసాగింది తప్ప వ్యవసాయం వ్యాపారం కాదు. కానీ ఇప్పుడు మెల్లమెల్లగా పూర్తిగా వ్యవసాయం ఒక వ్యాపారంగా మారిపోయిన పరిణామం మనం చూస్తున్నాం. నేను వాటి తప్పుల గురించి ఇక్కడ ప్రస్తావన చేయటం లేదు, కానీ ఎప్పుడైతే వ్యవసాయం ఒక వ్యాపారంగా మారిపోయిందో, ఎప్పుడైతే అంతర్జాతీయ ఒప్పందాలకి అనుగుణంగా, ప్రైవేటైజేషన్కి అనుగుణంగా మనం అన్ని చట్టాలలో మార్పులు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందో, ఆ ప్రభావం సాగు రంగం పైన కూడా పడింది. ఆ ప్రభావం సాగు చట్టాలపై కూడా పడింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కొన్ని కీలక మార్పులు ఉండే అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. అందులో మొట్టమొదటిది, ఏదైతే ఆ 3 చట్టాలు ఈ రోజున దేశంలో విస్తృతంగా చర్చ జరుగుతున్నాయో, ఆ 3 సాగు చట్టాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో, తాత్కాలికంగా ఆ చట్టాల అమలు మాత్రం ఆగిపోయింది. కానీ ఏదో రూపకంగా ఆ 3 అంశాలకు సంబంధించిన చట్టాలు రాబోయే రోజుల్లో వస్తాయి. ఒకటి, కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించి, 2 వ్యవసాయ మార్కెట్లకు సంబంధించి, 3 ఆహార ఉత్పత్తుల నిల్వలకు సంబంధించిన నిబంధనలు. ఇవి తప్పకుండా మారే అవకాశం ఉన్నాయి.